ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగ వాసిష్టం అనే గ్రంథంలో నిర్వాణ ప్రకరణం పూర్వార్ధ భాగంలోని అంశాలను తెలుసుకుంటున్నాము. అందులో ప్రస్తుతం మనం 10వ అంశం రేచక పూరక కుంభకములు ప్రాణ అపానముల ఉత్పత్తి లయస్థానములు. శ్రీ వశిష్ఠ మహర్షి: ఉబ్బశుండ మహాశయ, మీరు ప్రాణ అపానముల గతిని అనుసరిస్తూ ఉంటున్నారని విన్నారు కదా, మీ సాధన సాధ్యముల గురించి మరికొంత వివరించండి. భుషుండు: ఉపాధ్యాయుడు అన్నీ తెలిసి విద్యార్థిని ప్రశ్నిస్తూ ఉంటారే, జగద్గురువులకు మీరు అన్నీ ఎరిగి కూడా కేవలం వినోదార్థమై ప్రశ్నిస్తున్నారు. అయినా మీ వాక్కు శిరోధార్యం కదా, వినండి. ఓ బ్రహ్మజ్ఞ, ఈ దేహమునకు లోపల వెలుపల కూడా ప్రాణవాయువు తన యొక్క స్పందన శక్తిని ప్రదర్శిస్తూ సంచారం చేస్తుంది. అట్లాగే స్పందన శక్తియుతమైన అపానవాయువు కూడా జంట గాయకులలో ఒకరు గానం చేస్తూ ఆపుచుండగా మరొకరు అందుకుంటూ ఉంటారు చూచారా. అట్లాగే ఈ ప్రాణ అపానములు జాగ్రత్త స్వప్న సమయములలో దేహమునకు బాహ్యమున అంతరమున కూడా ఒకటి నిస్పందనం అవుచుండగా రెండవది స్పందన సంతరించుకోవడం జరుగుతుంది. అట్టి ప్రాణ అపానముల యమమునకు అనగా గతికి సంబంధించిన జ్ఞానం సంపాదించుకొని ఉండటం జీవునికి పరమశుభప్రదమై ఉన్నది. ప్రాణాపానముల గతిని అనుసరించి రేచకము, పూరకము, కుంభకము అనే 3 ప్రాణవాయు స్థితులు ఇటు దేహం యొక్క అంతరమున అటు దేహమునకు బాహ్యమున నిరంతరం సహజ సిద్ధంగా ఏర్పడుచున్నాయి. 1 రేచకము హృదయంలో నుండి వెలుపలికి ప్రాణవాయువుల ప్రయాణం చేయు స్థితి. హృదయం అనే పద్మకోటరం నుండి అప్రయత్నంగానే ప్రాణశక్తి వెలికి వస్తూ ఉంటుంది. అట్టి బాహ్యోన్ముఖత్వం అనే అసంకల్పిత చర్యని రేచకమని విజ్ఞులు పిలుస్తున్నారు. 2 బాహ్యాభ్యంతర పూరకము ముక్కు కొన నుండి 12 అంగుళాలు బాహ్యమునకు 12 అంగుళాలు లోనికి హృదయం వరకు వాయువు పూరించబడి ఉండు స్థితి. బాహ్యమున అనగా నాసికాగ్రం నుండి నాసికాగ్రము ముక్కు కొన నుండి 12 అంగుళముల దూరం నుండి ప్రాణము తన స్పందన ప్రారంభించి దేహమును సంస్పర్శించుచు ఆ 12 అంగుళాల ప్రదేశమును అపానవాయువు రూపంగా, అలాగే బాహ్యం నుండి అంతరమునకు విడివడినదిగా నిండి ఉంటుంది. ఇది అప్రయత్నపూర్వకంగా జరుగుతుంది. ఇది బాహ్యపూరకము. అట్లాగే నాసిక నుండి అపానవాయువు హృదయం వరకు ప్రాణములో అపాన రూపంగా ప్రవేశించి ఉంటుంది. ఇది అంతరపూరకము. ఇట్లు యత్నపూర్వకంగా బాహ్య అంతరములందు ప్రాణవాయువు పూరించి ఉండు స్థితి బాహ్య అభ్యంతర పూరకములని సూచించబడుచున్నది. 3 కుంభకము హృదయ మధ్యంలో ప్రాణవాయువు లేనట్టి అపానవాయువు ఉపశమించి ఉన్నప్పటి స్థితి. అటు తర్వాత హృదయంలో ప్రవేశించిన అపానవాయువు ఉపశమనం పొందుతోంది. అట్టి సమయంలో హృదయ మధ్యం అనగా అపానవాయువు ఉపశమించి ప్రాణవాయువు ఇంకా ఉదయించక ఉంటుంది. అప్పుడు ప్రాణవాయువు రహితమై ఉంటుంది. అట్లు హృదయంలో ప్రాణవాయువు లేనంత వరకు కుంభకమని చెప్పబడుతుంది. అట్టి కుంభస్థితి యోగాభ్యాసం చేత మాత్రమే అనుభవం అవుతుంది. ఈ విధంగా ప్రాణాయామం అనున్నది రేచక, పూర్వక, కుంభకములన్నది 3 విధాలుగా ఒప్పుచున్నది. బాహ్యమున అపాన ప్రారంభ స్థానం నుండి నాసాగ్రం వరకు గల 12 అంగుళముల ప్రదేశంలో ప్రాణాయామ ప్రక్రియ సాధారణ సమయంలో అసంకల్పితంగాను అప్రయత్నపూర్వకంగా నిరంతరం జరుగుతుంది. అట్లాగే నాసాగ్రం నుండి హృదయ ప్రదేశం వరకు కూడా నిరంతరం త్రివిధమైన ప్రాణాయామం జరుగుతుంది. ఓ మహామతి, నిర్మల బుద్ధులకు యోగుల తమ సాధన సారంగా అనుభవం ఎలా ఉంటుందో వినండి. కుంభకానుభవం. హే ప్రభో, నాసాగ్రం బాహ్యమున 12 అంగుళముల రూపంలో గల 12 అంగుళముల దూరంలో గల స్థానం. ఈ రెండింటి మధ్య గల 12 అంగుళముల ప్రదేశంలో వెలయి వాయువునందు రేచక, పూరక, కుంభకములని త్రివిధ ప్రాణాయామ ప్రక్రియ నిరంతరం జరిగిపోతుందని అనుకున్నాం కదా.
అట్టి ప్రక్రియలో ఈ రెండింటి మధ్య అపాన వాయువు ఆకాశం వలె వెలియుచున్నది. బాహ్యమున 12 అంగుళముల స్థానం వద్ద ప్రాణములు అపాన వాయువుగా ఇంకనూ రూపుదిద్దుకొనని సమయం ఒకటి ఉన్నది. మట్టి యందు ఇంకనూ రూపుదిద్దుకొనని కుండ యొక్క ఆకారం వలె ప్రాణవాయువునందు అపానత్వం దాగి ఉన్న స్థితి అది. అనగా వాయువు కదులుటకు సిద్ధమై ఇంకా నిశ్చలత్వమును వీడనప్పటి స్థితి. అపాన వాయువు యొక్క అప్పటి నిస్పంద స్థితిని బాహ్య కుంభకము అంటున్నారు. అనగా బహిరస్థమైన ప్రాణము తన చలనము త్యజించి కూడా ఇంకా అపానత్వం అవధరించక సమావస్థలో ఉండి ఉన్నంత సమయం ఆ స్థితి బాహ్య కుంభకం అనిపించుకుంటుంది. పూరకానుభవం. అపాన వాయువు చలనం ప్రారంభించి నాసికాగ్రం చేరుచుండగా ఆ 12 అంగుళముల ప్రదేశంలో బాహ్య పూరకం జరుగుతోంది. ముక్కుపూటల నుండి హృదయ స్థానం వరకు వాయువు ప్రవేశించి ఉన్న సమయంలో అంతర్పూరకం జరుగుతోంది. రేచకానుభవం. బాహ్యమున నిస్పందమగు ప్రాణవాయువు యొక్క స్పందనమునకు సంబంధించిన ప్రయత్నమే బాహ్య రేచకం. అట్లాగే హృదయమున గల ప్రాణవాయువు బయల్వెడులుటకు ఉపక్రమిస్తున్న ప్రయత్నమే అంతర్రేచకం. బాహ్య అభ్యంతర కుంభకాదులను ప్రాణాపానాల స్వభావమును గమనించడం. ఈ బాహ్య అభ్యంతరీయమునగు ప్రాణ అపానముల యొక్క కుంభక రేచక పూరకముల అనావృత స్థానములను గ్రహిస్తూ ఉండగలిగిన మహనీయునకు ఇక పునర్జన్మకు కారణములుండవు. అనగా అట్టి జీవుడు పునర్జన్మరహితుడవుచున్నాడు. నాచే ఈ చెప్పబడుచున్న బాహ్య పూరక కుంభక రేచకములు, అంతర్పూరక కుంభక రేచకములు బాహ్య అంతరంగ అనావృత స్థితులు అనబడే వాయులీయమైన 8 అవస్థలు రాత్రింబవళ్ళు బుద్ధిపూర్వకంగా అభ్యసించురాగా అట్టి జీవునకు తప్పక సులభంగా ముక్తి లభిస్తోంది. అనగా అతడు మనోవృత్తులను క్రమంగా జయించి స్థిరత్వమును అనుభూతం చేసుకోగలుగుతాడు. ఈ దేహవాయువులు అతి చంచలమైన విసుమ. అయితే అభ్యాస బలం చేత వాటి చంచలత్వం జాగృతిలోను స్వప్నంలోను సుషుప్తిలోను కదులుచున్నప్పుడు, కదలకుండా ఉన్నప్పుడు అన్ని కాలములందు అన్ని వేళలందు నిరుద్ధం కాగలవు. అనగా అవి అభ్యాసవశంగా బుద్ధికి లోబడి ఉండగలవు. బుద్ధిపూర్వకంగా ఈ రేచక పూరక కుంభకములను అనుష్ఠించు జీవుని మనస్సు ఆయా భోజనాది కార్యములు ఆచరిస్తున్నప్పటికీ కర్తృత్వ శూన్యమై వెలియగలదు. ప్రాణచింతనారహితుడగు వాడు అల్ప సమయంలోనే దృశ్య వస్తువులను పరిత్యజించి కైవల్యమును పొందుచున్నాడు. ఒక శాకాహారి బాట పక్కన పడి ఉన్న చచ్చిన ఎద్దు యొక్క చర్మమాంసాలను ఏ విధంగా యోగించుకుంటాడో ఆ విధంగా ప్రాణాయామ సాధకుడు విషయాకర్షణలకు స్వభావ సిద్ధంగా దూరంగా ఉంటాడు. నాచే ఇంతవరకు వర్ణించబడిన ప్రాణచింతనను అభ్యసించిన అనేకులు కృతబుద్ధులై పొందవలసిన దానిని పొందారు. సర్వావస్థలందును అట్టి ప్రాణ దృష్టిని అవలంబించిన వారు మరల బంధములను ఆశ్రయించటానికి కారణములుండవు. ప్రాణ అపానములను నిరుద్ధం చేసి తత్వజ్ఞానం పొందగలిగిన నాడు ఇక అతడు సర్వదా సర్వ కార్యములు నొనర్చుచున్నప్పటికీ తనకు తాను సర్వదా నిర్మల స్వభావమునని వెలియుచున్నాడు. అతడు మోహమును పొందక సుఖంగా ఉంటున్నాడు. ప్రాణవాయువు హృత్పద్మదళం నుండి లేచి 12 అంగుళ భాగం వరకు ప్రసరించి నిశ్చలంగా ఉండటమే ప్రాణం యొక్క అభ్యుదయం. అట్టి 12 అంగుళ స్థాన శేష ప్రాంతం నుండి హృదయ పద్మమున ప్రవేశించి నిశ్చలంగా ఉండుటయే అపాన వాయువు యొక్క అభ్యుదయం. ప్రాణవాయువు 12 అంగుళ పరిమిత శూన్య స్థానమునకు ప్రవహించుచున్నప్పుడు అదే సమయంలో అపాన వాయువు అదే మార్గం అవలంబించి లోనికి చొచ్చుచూ ఉంటుంది. ప్రాణవాయువు బహిరాకాశం వైపుకు ఉన్ముఖమై ఒక అగ్నిశిఖ వలె సూర్యకిరణ కాంతి వలె ప్రవహించుచుండగా అపాన వాయువు హృదయాకాశం వైపు నీటి వలె క్రిందికి ప్రవహిస్తుంది. చంద్రరూపమున చంద్రకాంతుల వలె శీతల ప్రదేశ జలం వలె చల్లబరుస్తోంది. శ్రీ వశిష్ఠ మహర్షి: మిత్రమా, ఈ ప్రాణ అపానముల గమన లక్షణముల గురించి, వీటికి దేహంతో గల అవినాభావ సంబంధం గురించి మరికొంత వివరించండి. భుషుండు: అంతర్గతమైన ప్రాణవాయువు సూర్యుని లేక అగ్ని రూపమున ఈ శరీరమును పరిపక్వమనర్చుచూ ఉంటుంది. ప్రాణవాయువు హృదయాకాశమును ముందుగా తప్తమునర్చి ఆ తర్వాత ముఖాగ్రభాగమును కూడా తప్తమునర్చుచున్నది. అపాన వాయువు నిమేష మధ్య కాలంలోనే
ముందుగా ముఖాగ్ర భాగమును తప్తమునర్చి ఆ తర్వాత హృదయాకాశం వైపుగా కూడా ప్రవహించి నైర్మల్యం చేస్తోంది. ఎక్కడైతే ప్రాణం అపానం దాని కలలతో సహా గ్రహిస్తుందో అట్టిది బ్రహ్మస్థానము. ఆ బ్రహ్మపదమును పొందువారు ఇక జగద్భ్రమలను పొందరు. అట్లాగే అపానం ఎక్కడైతే ప్రాణమును దాని కళలను గ్రహిస్తుందో అచ్చోటి పరమపదమును పొందిన వారు జన్మరహితులు అవుతున్నారు. ఓ మునిసత్తమ, ప్రాణవాయువుచే బహిరంతరాకాశంలందు సూర్యుని రూపమున ప్రకాశిస్తోంది. అట్లు ప్రకాశిస్తూ ఇంతలోనే ఆహ్లాదకరమగు చంద్రరూపమును పొందుతోంది. తిరిగి తాపయుక్తమును పొందుతోంది. ప్రాణవాయువులు సూర్యత్వమును త్యజించి చంద్రత్వమును పొందుటకు ముందు ప్రాణాపానముల ఉత్పత్తికి పూర్వ సమయం అని యోగులు గ్రహిస్తున్నారు. అట్టి పూర్వ సంధి సమయంలో ఒకానొక ప్రాణవాయువు లయత్వం పొందిన స్థితి ఏర్పడి ఉంటుంది. ఆయా స్థితిలో అశరీరత్వము, నిష్క్రియత్వము, నిర్మనస్కము, అప్రమేయత్వము మొదలైన ఆత్మ యొక్క వాస్తవ స్వభావములు అనుభవములవుతున్నాయి. అట్టి అతీతత్వ స్థితిలో ఆ యోగి లేక సాధకుడు దేశకాలాది సర్వపరిచ్ఛిన్నములకు అతీతుడై అనిర్వచనీయ తేజోరాశి అయి వెలుగొందుచున్నాడు. అనగా అతడు ఈ మనస్సు హృదయముల మధ్య ప్రాణాపానముల మధ్యస్థము అను సాధన సహాయంతో స్వాధిష్టానమగు తన రూపమును గ్రహిస్తున్నాడు. అట్టి స్వస్వరూపమగు పరమాత్మ యొక్క అనుసంధానమును బడసి పునర్జన్మరహితుడవుచున్నాడు. యోగి తన హృదయంలోనే మధ్యగా ఉదయాస్తమయములు అనగా ప్రాణాపానముల ఉత్పత్తి, లయము, ఉభయములు రహితమైన స్థితి, గమనాగమనములు కలిగి తేజోవంతుడవుచున్నాడు. ఎవడు తన యందు మనస్సహితమగు ఆత్మ భగవానుని లేక ప్రాణయోగ పరిభాషలో చంద్రసహితుడగు సూర్యుని గాంచుచున్నాడు, అతడే యథార్థ ద్రష్ట. ఈ బయట ఉన్న చీకటి ఉన్నా పర్వాలేదు, లేకున్నా పర్వాలేదు. ఎవడైతే తన హృదయంలో ఉన్న అంధకారాన్ని నిర్మూలించుకుంటాడో అతడే ప్రకృతి సిద్ధమగు సిద్ధిని బడిసినవాడు. బయట చీకటి తొలగాలి అని అనుకుంటే అప్పుడు జగత్తును ఉద్దేశిస్తున్నట్లే కదా. కానీ ఈ ద్రష్ట దృశ్యం కంటే అత్యంత సూక్ష్ముడు. హృదయంలో అంధకారం క్షీణించిందా ఇక మరుక్షణమే ఆత్మ అవలోకితమగుచున్నది. ఉదయ అస్తమయముల వంటి ఈ ప్రాణాపాన సమన్వితమగు ప్రాణశక్తి యొక్క ఆరాధన హృదయమున గల పెను చీకటిని తొలగించుకుంటూ సమర్థమగుచున్నది. ప్రాణతత్వమును చక్కగా బుద్ధిపూర్వకంగా గ్రహించి అనుకరించు వారికి ముక్తి కరతాళమలకమగుచున్నది. అందుచేత శ్రద్ధగా ప్రాణతత్వమును ఆశ్రయించి జ్ఞానసూర్యుని దర్శనం పొందవచ్చు. అపానం ఎక్కడ అస్తమిస్తుందో ఆ హృదయ విభాగ స్థానం నందు ప్రాణశక్తి ఉదయించి బహిర్ముఖమగుచున్నది. ఈ ప్రాణ అపానముల హృదయాస్తమయములు నీడ తొలగిన చోట ఎండ రావడం, ఎండ వచ్చే చోట నీడ తొలగడం వంటిది. ప్రాణ అపానాలలో ఒకటి తొలగిన చోట రెండవది ఉత్పన్నమవుతూ ఉంటుంది. మొట్టమొదట ఈ యోగ రహస్యాన్ని చక్కగా సుస్పష్టంగా గ్రహించాలి. ప్రాణవాయువు అస్తమించగా అపానవాయువు అభ్యుదయ స్థితి బాహ్య కుంభకము. అపానవాయువు అస్తమించి ప్రాణవాయువు ఉదయించు స్థితి అంతఃకుంభకము. ఈ బాహ్య కుంభకం కానీ అంతఃకుంభకం కానీ రెండు కానీ అవలంబిస్తూ వస్తే ఇక అట్టి సాధకునకు శోకమునకు స్థానమే ఉండదు. ప్రసరించు ప్రాణమునంతటిని రేచకమునర్చి ఇక స్వచ్ఛమగు కుంభకం అభ్యసించగలిగితే సకల మానసిక రుగ్మతలు తొలగటం ఖాయం. బాహ్య రేచక కారణమగు ప్రాణవాయువు లోపలికి ప్రవేశించుటను గాంచినవాడు జన్మరహితుడే అవుతాడు. ప్రాణ అపానములు రెండు విలీనం పొందితే ఇక శాంతాత్మ పదం లభ్యమవుతుంది. బాహ్య అంతర కుంభక రూపమగు అపానము ప్రాణమును గ్రహించటానికి ఉద్యమిస్తున్నప్పుడు ఆ సమయంలో చేసే విచారణచే ఈ దేశ కాలంలో చిన్మాత్ర రూపంలో గ్రహించబడతాయి. అనగా ప్రాణము అపానమును హృదయం నందు గాని వెలుపల గాని గ్రహించటానికి ఉద్యమిస్తున్నప్పుడు ఆ సమయంలో చేసే విచారణ దేశ కాలంలో అపరిచ్ఛిన్నత యొక్క అనుభూతికి దారితీస్తుంది. అప్పుడు దుఃఖరహిత పదం సుస్థిరమవుతోంది. కనుక మహర్షి ప్రాణ అపానములు రెండు పరస్పర గ్రహస్థములైనప్పుడు ఈ సాంసారిక దృష్టికి తారసపడే దేశకాలంలో స్వతసిద్ధంగానే విలీనం చెందుతాయి. ప్రతి జీవుడు ప్రాణవాయువు అస్తమించిన తర్వాత అపానవాయువు ఇంకా ఉదయించని స్థితిని రోజంతా పొందుతూనే ఉన్నాడు. దాని యోగ పరిభాషలో అయత్న సిద్ధమగు బాహ్య కుంభకమని అంటారు. అయితే నిర్యత్న సిద్ధమగు అంతఃకుంభకమే పరమపదము. అది ఆత్మ యొక్క నిశ్చల స్థితిని ఉపాసించడం అని యోగులు గమనిస్తున్నారు. అది ఏ విశుద్ధము పరమ అగు చైతన్యము.
ప్రాణాపానంల సూక్ష్మలయ స్థానం. మేము అసిధారగా నిరంతరం ఉపాసిస్తున్న ఆత్మ విషయమే చెప్తాను వినండి. పుష్పంలో సుగంధం ఉన్నట్లు ప్రాణంనకు ఈవల ఆవల చిదాత్మ వెలుచున్నది. అది ప్రాణం కాదు, అపానము కాదు. జలమునందు దాహం యొక్క ఔషధత్వం అంతర్లీనమై ఉన్నట్లు చిదాత్మ ఈ దేహమునందు ఆక్రమించుకొని ఉన్నది. అది సజీవం కాదు, నిర్జీవం కాదు. ఆ చిదాత్మ ప్రాణాల యమమునకు సన్నిహితము, ప్రాణ చలనములకు దూరస్థము, ప్రాణాపానములకు మధ్యస్థము. ఆ చిదాత్మ ప్రాణములకే ప్రాణము, జీవనమునకు పరమజీవనము. ఈ దేహం మొత్తం మీద అగ్రగణ్యుడు అతడే. మనస్సు యొక్క మరణం, బుద్ధి యొక్క బోధకం, అహంకారమునకు అహంకారోత్పత్తి కారణం. ఇదంతా కూడా ఆ చిదాత్మ యందు వెలుచున్నది. అతడే అంతా అయి వెలుచున్నాడు. ప్రాణ అపాన అంతర్గతుడై ఉన్నాడు. అతడు పరంజ్యోతి అని, శుద్ధ బ్రహ్మ పవిత్రమూర్తి అని, సర్వ పాప పావనుడు అని విద్వత్ కవులు వర్ణించి చెప్పుచున్నారు. అతడే ఈ మనస్సు, బుద్ధి, అహంకారం అనే భావనలను పొందుచున్నాడు. అయితే తన యొక్క స్వస్వరూపం నుండి ఏమాత్రం చితుడు కాకయే వెలుగొందుచున్నాడు. అట్టి నిష్కలంక చిదాత్మమూర్తి అపాన వాయువు అస్తమించక, ప్రాణవాయువు ఉదయించని అనిర్వచనీయమైన చోట అత్యంత సుస్పష్టంగా వెలుగొందుచున్నాడు. అతడు సర్వవ్యాపకుడు అయి ఉండి కూడా ప్రాణాపానముల మధ్య నాసాగ్ర ఆకాశ ప్రదేశంలో దృఢానుభూతిని ప్రసాదిస్తున్నాడు. ఎక్కడైతే ప్రాణాపానములు అస్తమించి మరల ఉదయించక ఉంటున్నాయో ఆ తావు ఆ చిదాత్మయే. బాహ్య అభ్యంతరీయములకు ప్రాణ అపానముల ఉత్పత్తి స్థానము యోగం యొక్క ప్రారంభ ప్రదేశము. యోగి యొక్క అంతమ లక్ష్యము అదే. జీవుడు ఈ ప్రాణ అపానంలో అనే రథాన్ని అధిరోహించి ఉంటున్నాడు. ప్రాణ అపానములకు అతడే శక్తి అయి ఉండి అల్ప మేధస్సులకు పరిచ్ఛునుని వలె తోచుచున్నాడు. ప్రాణాపానముల వలె తోచు శక్తి అతడే. 1 హృదయమున ప్రాణవాయు కుంభకంగాను, 2 బయట అపానవాయు కుంభకంగాను, 3 బయట నుండి లోపలికి పూరకంగాను ఆయా భావములందు అతడే వివర్తం అందుచున్నాడు. అంతేకాదు, అతడు ప్రాణాపాన పరిచారకుడే, అద్ధాని అస్తిత్వ బోధకుడే, ప్రాణోపాసన అభ్యాసమునకు లభ్యుడై, రూపహీనుడై జజ్వల్యమానంగా వెలుగొందుచున్నాడు. ప్రాణస్పంద హేతువు అతడే సుమ. ప్రాణంలో శక్తి స్వరూపమైతే ఇక ఆత్మ భగవానుడు ఆ శక్తి ఎవరిదో అతడు సుమ. ఇంద్రియ విష స్పర్శ కారణము, విషయానందములకు కల కారణము అతడే. హే మహర్షి, ఎవని యందైతే ఈ విభేదనా విభాగ కలంకం ఏమాత్రం లేదు, నిజానికి ఈ కల్పన సమూహములన్నీ ఎవరిని ఆశ్రయించుకొని ఉన్నాయో, ఎవని వైభవం స్వానుభవమే అయి ఉన్నదో ఆ సకల దేవతావందితుడు సర్వశ్రేష్ఠుడు అగు పరమాత్మను మేము ప్రాణ సశాంత స్థాన సేవనం ద్వారా ఉపాసిస్తున్నాం. నిరంతరం శరణు వేడుతూ తరిస్తున్నాం. జగత్తులోని నా రూపం జీవాత్మ. ఈ జీవుడు అను జగన్నాటకంలోని జగత్తులోని నా పాత్రకు ఆధారమైనదే నా పరమాత్మ రూపం. జీవాత్మచే ప్రాణోపాసన ద్వారా పరమాత్మను ఉపాసిస్తున్నాం. ఇదే మా చిరంజీవము యొక్క మర్మగర్భ రహస్యం. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి ఈ యొక్క రేచక పూరక కుంభకములు, ప్రాణ అపానముల ఉత్పత్తి, లయస్థానముల దాని గురించి భూషణుడు సవివరంగా తెలియజేయడం అనేది మనం చూసాము. ఇక మిగిలిన అంశాలను మళ్ళీ తెలుసుకుందాం. ఇంతటితో ముగించుకుందాము. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.